ఈరోజు పంచాంగం జూలై 11, 2024 గురువారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, పంచమి, ఉదయం 8:21 తదుపరి షష్ఠి, పుబ్బ మధ్యాహ్నం 12:19 తదుపరి ఉత్తర, వర్జం రాత్రి 8:19 నుంచి 10:04 వరకు, అమృత గడియలు ఉదయం 7:01 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:55 నుంచి 10:47 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:07 నుంచి 3:59 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 5:36, సూర్యాస్త సమయం సాయంత్రం 6:35 వరకు. జూలై 11, 2024 గురువారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు మంచి మనసుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సుఖ సంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. గణపతి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని కనుక పూజిస్తే శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు బుద్ధి బలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయటం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ధర్మసిద్ధి కలుగుతుంది. కొన్ని కీలక వ్యవహారాలలో విషయమై కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణం చేస్తే మంచి జరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు సకాలంలో పనులను పూర్తి అవుతాయి. మీ రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. రామనామ జపం శ్రేయోదాయకం. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు చిత్తశుద్ధితో పనులను పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోరాదు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించటం చాలా అవసరం. మాట విలువను కాపాడుకోవాలి. అనవసరపు కలహాలతో సమయాన్ని వృధా చేయకండి. ఆదిత్య హృదయం చదివితే మంచి జరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారు మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరిని అతిగా విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించటం చాలా ఉత్తమం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మీ రంగాలలో శ్రద్ధగా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. దుర్గానామస్మరణ శుభకరం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు సంతోషకరమైన వార్తను వింటారు. ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాలలో తలదూర్చకండి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం శ్రేయోదాయకం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రారంభించిన పనులలో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాలలో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల వద్ద అణిగిమణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. శివస్తోత్రం చదవటం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సమాజంలో కీర్తి మరింత పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే చాలా బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో అనుకున్నది దక్కుతుంది. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. దుర్గా స్తోత్రం చదివితే అంతా మంచి జరుగుతుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని
ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.